కాంగ్రెస్ పార్టీ కొత్త రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిన్న హైదరాబాద్కు వచ్చింది. బాధ్యతల స్వీకరణ తీసుకున్నారు. దాని తర్వాత ఆమె మాట్లాడింది కూడా. సో వస్తున్నటువంటి క్రమంలో కూడా మనం చూసినాము. ఆమె చాలా సాదాసీదాగా ట్రైన్లో వచ్చింది. తర్వాత గాంధీ భవన్లో జరిగిన మీటింగ్కి కూడా, అక్కడ జరిగిన మీటింగ్లో కూడా చాలా సాదాసీదాగా, ఎందుకంటే ముందే చెప్పింది ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దు, లేదంటే బొకేలు తేవద్దు, హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండాలి అనేటువంటిది ఆమె ముందే చెప్పింది అని కూడా విన్నాం మనం. సో నిన్న బాధ్యతలు తీసుకోవడానికంటే ముందు కూడా 2-3 రోజుల కిందటనే ఆమె ఒక జూమ్ మీటింగ్ కూడా చేసింది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అంతకంటే ముందే ఆమె పని స్టార్ట్ చేసింది. కానీ నిన్న అఫీషియల్గా రాష్ట్రానికి వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి పని కథమేనా ఇంకా ఈమె వచ్చిన తర్వాత అనే ప్రచారం నిన్న అంతా గాంధీ భవన్ సర్కిల్లో వినిపించిందట. ఎందుకంటే ఆమె రాహుల్ గాంధీ కోర్ టీంలో సభ్యురాలు, రాహుల్ గాంధీకి చాలా నమ్మకస్తురాలు, చాలా సాదాసీదాగా ఉండే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ మూలాలను ఈ రోజుకి కూడా కాపాడుతున్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ఏ వేటితో అయితే పార్టీని నిర్మించారో ఆ బేస్ని మర్చిపోకుండా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు చాలామంది కూడా చెప్పుకుంటున్నారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు కదా. ఎన్నికల కంటే చాలా కొద్ది రోజుల ముందు వచ్చిండు, పీసీసీ చీఫ్ అయిండు, దాని తర్వాత ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయిండు. సో కాంగ్రెస్ పార్టీ విధానాలు, కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుంది అనేది ఆయనకంత అవగాహన లేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఇన్ఛార్జ్కి కేవలం పార్టీకి సంబంధించి, పార్టీ ఎట్లా నిలబడాలి, పార్టీ ఎట్లా పనిచేయాలి, పార్టీ కోసం ఏం చెయ్యాలి అనే దాని మీదనే ఆమె కాన్సన్ట్రేట్ చేస్తుంది. కానీ లీడర్ల గురించో ఇంకొకటి కాదు. క్యాడర్ని నమ్ముకున్నటువంటి పార్టీ వాళ్ళ పార్టీ, క్యాడర్కి కావచ్చు, కార్యకర్తలకు విలువిస్తారు. రాహుల్ గాంధీ కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒకటి వింటాం మనం ముందు నుంచి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలనే ఇప్పుడు మొన్నటిరాకనే వాళ్ళ దాంట్లో ఉన్న పార్టీ సీనియర్ నాయకులే పేరెందుకు కానీ అందరికీ తెలిసిందే. ఆయన ఏమన్నాడు, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పుడు ఆయన డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడు, ఢిల్లీలో మేనేజ్ చేసి డబ్బులకి ఆయన పీసీసీని తెచ్చుకున్నాడు అని అన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అట్లనే ప్రలోభాలతోని, లేదు అంటే లాబింగ్ చేసి మేము ఏ పదవులన్నా పొందొచ్చు అనేటువంటిది ఒక కొంత ప్రచారం ఉంటుంది. అది తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో అయితే ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉన్న ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఒకరు కారు కొనిచ్చిరని, ఒక్కొక్కరు ఇంకొకటని, లేదంటే ఎంపీ క్యాండిడేట్లకి సంబంధించిన విషయంలో వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని సీఎంతో పాటు ఆ ఇన్ఛార్జ్ని కూడా మేనేజ్ చేసుకున్నారు అనేది వినిపిస్తుంది. చాలామంది బాహటంగానే వాళ్ళ పార్టీలో ఉన్న చాలామంది నాయకులే చాలాసార్లు చెప్పిర్రు. అట్లాంటి ఆరోపణల వల్లనే ఆమెను తప్పించిర్రు అనేటువంటిది కూడా ఇప్పటికీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటారు. నిజమేందో వాళ్ళే చెప్పాలి, కాంగ్రెస్ సర్కిల్లో ఉన్న మాటలే నేను చెప్తున్నా. సో అందువల్లనే ఆమెని చాలా తక్కువ టైంలలోనే తప్పించి, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అసలు విషయాలని, పార్టీకి ఇక్కడ అవుతున్న డ్యామేజ్ని మొత్తం కూడా హైకమాండ్కి చెప్తలేదు, ఇక్కడ మొత్తం మేనేజ్ అవుతుంది ఆమె అని. అట్లా కానటువంటి లీడర్లని, ఎందుకంటే తెలంగాణలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, తెలంగాణతో పాటు ఇంకో 2 రాష్ట్రాలలోనే ఉన్నారు, 3 రాష్ట్రాలలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణలో అయితే ముందు అధికారంలోకి వచ్చిన రోజు ఏమనుకున్నారంటే, ఇంకొక 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుంది, అధికారంలో ఉండేలాగా పనిచేస్తా అని ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ సంవత్సరం లోపలనే ఎట్లుంది పరిస్థితి, మొత్తం ఎట్లా తారుమారైంది అనేది మనం చూస్తున్నాం. హైడ్రా నుంచి మొదలు పెడితే రైతులకు ఇచ్చినటువంటివి కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడంతో మొత్తం కాంగ్రెస్ మీద ఎట్లాంటి వ్యతిరేకత వచ్చింది, ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడు అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలంటే కూడా భయపడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎప్పుడైనా సరే అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది, అధికార పార్టీ ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి లోకల్లో కూడా వాళ్ళకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. సంవత్సరంలోనే లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలంటేనే జరుపుకుంటా పోతున్నారు. ఎప్పుడో జరగాల్సినవి ఇంకా జరుపుకుంటా పోతున్నారు. ఎందుకంటే రిజల్ట్ ఎట్లుంటుందో అనే భయంతోనే అనేది కాంగ్రెస్ వాళ్ళే చెప్పుకుంటారు. సో ఇట్లాంటి పరిస్థితులలో ఎట్లాంటి ప్రలోభాలకి లొంగని వ్యక్తి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని, ఇక్కడ రాష్ట్రంలో ఏమవుతుంది, ఎవరేం చేస్తున్నారు, ఎట్లా ఉంది అనేటువంటిది 1 ఇయర్ నుంచి కూడా ఏం జరిగింది, ఇక్కడ అధికారంలోకి రావడానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు లేదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు అందరూ వద్దింగ మాకు కాంగ్రెస్ పార్టీ అనే పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చిర్రు అనే దాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ జరుగుతున్నటువంటి నిజాలను డైరెక్ట్ రాహుల్ గాంధీకే
చెప్తుంది. అందుకోసమే ఆమెను తీసుకొచ్చిర్రు ఇక్కడికి. చాలా సాదా సీదాగా ఉండి నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. గాంధీ భవన్లో ఆమె ముందే చెప్పింది ఫ్లెక్సీలు బొకేలు ఏది తీసుకురావద్దు, హంగు ఆర్భాటాలకు పోవద్దని. కానీ గాంధీ భవన్ దగ్గర కొంతమంది సరే లీడర్లు అట్లనే చెప్తారులే కానీ వెల్కమ్ చెప్పుకుంటూ మనం ఫ్లెక్సీలు పెడదామని కొంతమంది ఫ్లెక్సీలు పెట్టిరట. పెడితే ఆ ఫ్లెక్సీలల్లో ఉన్న ఫోటోలు వేసిన నాయకులు ఉంటారు కదా, నిన్న ఆమె గాంధీ భవన్లో జరిగిన మీటింగ్లో వాళ్ళని పేర్లతో పిలిచి నేను చెప్పిన కదా ఫ్లెక్సీలు పెట్టొద్దని, ఎందుకు పెట్టిర్రు ఫ్లెక్సీలు అని అడిగిందట. నేను ఇట్లాంటివి ఏవి వద్దు అని చెప్పిన, ఎందుకు పెట్టిర్రు మీరు అని అడిగిందట. సో దాని తర్వాత ఇంకా కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది చాలామంది నాయకులకి. అదే చాలామంది చెప్తారు కానీ అట్లా ఏమి ఉండరులే అని కొంత అనుకునే అవకాశం ఉంటుంది. కానీ నిన్న జరిగిన మీటింగ్తోని వాళ్ళందరికీ అది తెలిసింది అని అంటున్నారు. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా ఆయన చాలా మీటింగ్లల్లో ఏమన్నాడు, ఆయన నా మాటే జీవో ఏదో ఇష్యూకి సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు సీఎం మాట్లాడిండు అంతేనే అది అధికారికం, అది జీవో, నేను మాట్లాడిందే, నా మాటే శాసనం అనేలాగా ఆయనే చాలా సందర్భాలలో మాట్లాడిండు. కానీ ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ను చూస్తే ఏంటి అంటే అట్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా వ్యక్తి బేస్డ్గా ఉండదు, సీఎంలను కూడా మారుస్తారు వాళ్ళు. ఒక్కొక్క రాష్ట్రంలో 5 సంవత్సరాలలో 2 సార్లు 3 సార్లు కూడా సీఎంలు మారుతారు. కానీ ఇక్కడ ఆయన నా మాటే శాసనం అన్నలాగా, నేనేం చెప్తే అదే పార్టీకి, నేను ఎంత అంటే అంతే అన్నలాగా వ్యవహరిస్తుండు అని కొంతమంది సీనియర్ నాయకులు కూడా పోయి హైకమాండ్కి కంప్లైంట్ చేసిర్రు. సో దానివల్లే ఇవన్నీ సంవత్సరంన్నర నుంచి జరుగుతున్న అన్నింటి మూలంగానే ఇవాళ కొత్త ఇన్ఛార్జ్ వచ్చింది తెలంగాణకు. జరుగుతున్నట్లు హైకమాండ్ దగ్గర చెప్తుంది. ఇక్కడ ఎవరేం చేస్తున్నారు, ఏంది, ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా స్పష్టంగా చెప్పేందుకే రాహుల్ గాంధీ కోర్ టీమ్ సభ్యురాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. ఇంకా రేవంత్ పని కథం అన్నట్లే అనే ప్రచారం గాంధీ భవన్లో వినిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ సీఎం గారు కొన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు, ఎట్లా కొంత బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాడు అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. సో ఈ టైంలో అసలు ఏం జరుగుతుంది నిజంగా గ్రౌండ్లో తెలంగాణలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఎప్పటికప్పుడు గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కొంత ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని సరిగా ప్రాపర్గా కన్వే చేయలేదు హైకమాండ్కి అనేటువంటివి కొంత ఉండే. సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఇన్ఛార్జ్ అసలు ఏం జరుగుతుంది ఏంది అనేటువంటిది ఎవ్వరు ముఖ్యం కాకుండా, ఇక్కడ సీఎంఆ ఇంకొకరా అనేది కాకుండా పార్టీ మాత్రమే ముఖ్యము అనేటువంటి విధంగా ఆమె హైకమాండ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా ఆమె పనిచేస్తుంది అనే ప్రచారం ఉంది కాబట్టి అందులో భాగంగానే తనని ఇక్కడికి పంపించిర్రు. ఇప్పటివరకు ఒక లెక్క కాంగ్రెస్ పార్టీలో, ఇంకా ఇప్పటి నుంచి ఒక లెక్క అనేది నిన్నంతా గాంధీ భవన్లో వినిపిస్తుందట. చాలా స్పష్టంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇంకా ఈమె వచ్చింది కదా ఇంకా రేవంత్ పని కథం అనేటువంటి చర్చ గాంధీ భవన్లో జరుగుతుంది.